సోషల్ మీడియా వేదికగా అనుచిత అసభ్యకర పోస్టులు వీడియోలు పెట్టిన వారిపైన ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అరెస్టులు కూడా జరుగుతున్నాయి. అయితే ప్రశ్నిస్తున్నారనే కారణంతో సోషల్ మీడియా యాక్టివిస్టులను ప్రభుత్వం వేధిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారని అక్రమ కేసులు పెడుతున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు వైఎస్ జగన్ ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదని, ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకి మద్దతు తెలిపే పోలీసులు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వెనక్కి పిలిపించి చర్యలు తీసుకుంటామని జగన్ ఇటీవల హెచ్చరించారు. ఈ క్రమంలోనే తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు పేరును ప్రస్తావించారు వైఎస్ జగన్. తెలంగాణ నుంచి డిప్యూటేషన్ మీద వచ్చిన సుబ్బారాయుడు మళ్లీ తెలంగాణకు వెళ్లిపోతాననే ధైర్యంతో వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు, జమిలి ఎన్నికలు అంటున్నారు, అధికారం తొందరగా పోతుంది. జమిలి ఎన్నికలు రాకపోయినా ఉండేది 4 ఏళ్లే, ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. మీరు చేసిన చట్ట వ్యతిరేక పనులను దగ్గరుండి బయటకు తీస్తాం. రిటైర్మెంట్ అయి వెళ్లిపోతామని అనుకుంటున్నారేమో, రిటైర్ అయినా వెనక్కి పిలిపిస్తాం. తిరుపతిలో సుబ్బారాయుడు ఉన్నాడు. తెలంగాణ నుంచి డిప్యూటేషన్ మీద చంద్రబాబు నాయుడు తెప్పించుకున్నాడు. డిప్యూటేషన్ పూర్తయిన తర్వాత తిరిగి తెలంగాణ వెళ్లిపోతాలే అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి వెనక్కి పిలిపిస్తాం. సప్త సముద్రాల అవతలున్నా సరే పిలిపిస్తాం. అందరూ పోలీసులకు చెప్తున్నా అంటూ జగన్ హెచ్చరించారు. అయితే వైఎస్ జగన్ హెచ్చరికలపై తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు స్పందించారు. తన విధులను తాను నిర్వహిస్తున్నానన్న సుబ్బారాయుడు తనపై నమ్మకంతోనే తిరుపతి జిల్లాకు ఎస్పీగా ప్రభుత్వం నియమించింది అన్నారు. మంచి ఆశయంతో పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. తనది రాయలసీమ జిల్లాని అన్న సుబ్బారాయుడు అనంతపురం జిల్లాగా చెప్పారు. చట్టపరంగా పనిచేస్తున్నానన్న తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు రాజకీయ విమర్శలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు వైఎస్ జగన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. అధికారులను బెదిరిస్తే సుమోటో కేసులు పెడతామంటూ వైఎస్ జగన్ కి వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.